మూర్తప్ప నమస్తే సార్. ఏంప భోజనం ఇవాళ రాగిముద్దు సార్, బెండకాయ గుజ్జండి, వైట్ రైస్ అండి, బీరకాయ తాలింపు అండి, ఉడియాలు, బిస్మిల్లా బాత్ అండి, గరిపుచ్చికాయ అండి, తాంబూలం, మజ్జిగ, మంచినీళ్ళు, అమ్మా నాన్న ప్రాణ అభిమానం. థ్యాంక్ యూ. ఇదండి ఈ పూట మన భోజనము. ఇంకా ఈరోజు మన టాపిక్ ఏమంటే, ఈ రకంగా భోజనాల వీడియోలు కావచ్చు, టిఫిన్ వీడియోలు కావచ్చు, ఇంకా మేము సరదాగా ఉండే వీడియోలు కావచ్చు, హాస్పిటల్ వీడియోలు కావచ్చు, ఇట్లా రకరకాల వీడియోలు ఆశ్రమం గురించి మేము ముందుకు తీసుకొస్తుంటాను వీడియో రూపంగా. ఇలాంటి వీడియోలు చూసి చాలామంది ఏం చేస్తున్నారంటే ఇంట్లో గొడవ పెట్టుకునేసి పిల్లలతో బ్యాగులు సర్దుకొనేసి ఆశ్రమానికి వచ్చేస్తున్నారు. అది చాలా తప్పండి ఆ రకంగా రావడం అనేది. ఆశ్రమానికి మీరు రావాలనుకున్నా కూడా ఇక్కడ ఖాళీ ఉందా లేదా, జాయిన్ చేసుకుంటారా లేదా, జాయిన్ చేసుకుంటే ఎలాంటి వాళ్ళని జాయిన్ చేసుకుంటారు, ఇవన్నీ కూడా మీరు గమనించి మీరు ఫోన్ చేసో లేదా వాట్సాప్ మెసేజ్ చేసో మీరు అన్ని వివరాలు కనుక్కొని ఇక్కడికి రావాల్సి ఉంటుంది. మీ అంతకు మీరు వచ్చేస్తే ఇక్కడ ఖచ్చితంగా తూచా తప్పకుండా జాయిన్ చేసుకోమండి. ఎందుకంటే మీరు ఎవరో తెలియదు, ఎటుపోయి ఎటు వస్తుందో తెలియదు. ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఆశ్రమం అంటే ఎన్నో కండిషన్స్ ఉంటాయి. ఇలాంటివన్నీ ఉన్నప్పుడు మీరు ఒకరుగా వచ్చేస్తే మిమ్మల్ని ఎట్లా జాయిన్ చేయించుకుంటామంటే రేపొద్దున ఏమైనా హెచ్చు తక్కువైతే అప్పుడు నేను సమాధానం చెప్పాల్సి వస్తుంది. అవునా కదా, ఏమంటారు? అది కొన్ని పద్ధతులు ఉంటాయండి. ఆశ్రమంలో జాయిన్ కావాలంటే కూడా కొన్ని పద్ధతులు ఉంటాయి. ఇంకోటి ఏమంటే ఇక్కడ ఖాళీ కూడా ఉండాలా. మీరు వచ్చినప్పుడు ఖాళీగా ఉంటే మేము జాయిన్ చేసుకునే కూడా మీ వివరాలని కనుక్కొని మీకు అర్హత ఉంటే జాయిన్ చేయించుకుంటాం. ఎవరిని పడితే వాళ్ళు జాయిన్ చేయించుకునే కాదండి ఈ ఆశ్రమం ఉండేది. ఎవరైతే పూర్తిగా నిరాధారణ గురైంటారో వాళ్ళకి మాత్రమే ఇక్కడ అవకాశం కలగజేస్తాము. అంతేకాకుండా నాకు కూడా వయసు మీద పడతా ఉంది కాబట్టి నేను ఎంతవరకు సర్వీస్ చేయగలను అంతవరకే చేయగలను. ఎక్కువ మంది నుడ్డు పెట్టుకొని ఎవరికి దొంగలెక్కలు చెప్పాల్సిన అవసరమూ లేదు. ఇంకోటి ఏమంటే ఎంతమందికి సర్వీస్ చేస్తున్నాము అనేది కాదు, ఎంత మంచిగా సర్వీస్ చేస్తున్నాం అనేది ముఖ్యం. అవునా కదా ఫ్రెండ్స్, మీరేమంటారు? మీ అభిప్రాయం తెలియజేయండి. ఇది ఇప్పుడు మన చిన్న వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.